బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు. దీంట్లో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఈ ఫ్యామిలీ వీక్లో నిన్న మొన్న దివ్య వాళ్ళ మమ్మీ వచ్చి దివ్యాని ఆల్మోస్ట్ ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసిందేమో అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు భరణి కూతురు హౌస్లోకి వచ్చింది. భరణి కూతురికి మాత్రం దివ్య నచ్చల. భరణికి తనూజకి ఉన్న బాండింగ్ మాకు బ్రహ్మాండంగా నచ్చిందని చెప్పింది. తనూజని హగ్ చేసుకుంది, ముద్దులు పెట్టింది, ఇవన్నీ చేసింది. కానీ దివ్య నచ్చలేదని క్లియర్గా కనబడిపోతుంది అమ్మాయికి. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కానీ, అమ్మాయి మాట్లాడకుండా కేవలం ఏదో పొడిపొడిగా మాట్లాడడం దివ్యతో. పైగా దివ్యాని పిలిచి మరీ చెప్పింది ఏంటంటే, మీరు మా నాన్న గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు, థ్యాంక్ యూ అని చెప్పి, మా నాన్న మీద మీరు అరుస్తున్నారు, అది అరవకండి, మీ గొంతు కొంచెం తగ్గించండి అని చెప్పి మొహం మీద చెప్పేసింది. సో అక్కడ అంటే పాజిటివ్గా ఉంటారు ఎప్పుడైనా సరే, ఆడపిల్లల తండ్రి విషయంలో పాజిటివ్గా ఉంటారు. మా నాన్న మీద అరవడానికి వీళ్ళెవరు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అది మొహం మీద చెప్పేసేసరికి ఇప్పుడు అమ్మాయి ఏమి భరణిని ప్రేమతోటి మాట్లాడింది తప్ప, అవన్నీ అభిమానంతో మాట్లాడింది తప్ప, గట్టిగా మాట్లాడుతుంది తప్ప, ఆయన ఏదో కమెంట్ చేయాలి, ఆయన ఏదో కంట్రోల్ చేయాలి అన్నట్లాగా ఏమి అమ్మాయి చేయదు. అమ్మాయి అందరితోటి అలాగే వ్యవహరిస్తుంది. అమ్మాయి వ్యవహార శైలి, అమ్మాయి గొంతు అంతా, వ్యవహారం అంతా అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మని చూశారు కదా అందరూ, వాళ్ళ అమ్మ అలాగే ఉంది, కూతురు అలాగే ఉంది. సో అది తన న్యాచురల్ స్టైల్. ఆ న్యాచురల్ స్టైల్. కానీ భరణి విషయంలో కూతురికి నచ్చల. మా నాన్న మీద ఈ అమ్మాయి అరుస్తుంది, పెద్ద పెత్తనం చేస్తుంది అన్న ఫీలింగ్ అమ్మాయికి ఉన్నట్టుంది. సో ఆ అమ్మాయి అది మొహం మీద చెప్పేసరికి ఇప్పుడు దివ్యకి అది ఏమన్నా నెగిటివ్ అవుతుందా, లేదంటే దివ్య అసలు ఇంత అభిమానంతో భరణితో ఉంటే దివ్య మొహం మీద ఈ అమ్మాయి అలా చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి దివ్య మీద సానుభూతి వస్తుందా, ఏం జరుగుతుంది అనేది ఈరోజు ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూడాలి. ఈరోజు ఓటింగ్ ప్యాటర్న్తో ఫైనల్ అయిపోద్ది కాబట్టి చూడాలి. ఓ సరే, మీకు కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వచ్చి కళ్యాణ్ కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సో కళ్యాణ్ ఎడిదిరికి సేఫ్లోనే ఉన్నాడు కాబట్టి ఆ ఎమోషన్ అవన్నీ కూడా ఇప్పుడు టాప్లోనే వస్తాయి. అంటే టాప్లో ఇమాన్యుయల్ ఉంటాడా, కళ్యాణ్ ఉంటాడా అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కానీ బాటంలో మాత్రం ఎవరు ఉంటారు అనేది క్లియర్గా ఉంది. అది ఒకటి సంజన, 2 దివ్య. సో సంజన దివ్యల్లో ఎవరో ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే, సింగిల్ ఎలిమినేషన్ అయితే సంజన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది, డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సంజన నుంచి కొత్తగా ఇంకా రాబట్టే అవకాశం ఏం లేదు. కానీ దివ్య ఉంటే కనుక దివ్యకి, తనూజకి, భరణికి మధ్య డ్రామా ఇంకో 2 వారాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డ్రామా కూడా లేకపోతే ఇంకా అసలు ఏమి లేదు. ఇక్కడ బిగ్ బాస్లో ఓన్లీ ఇమాన్యుయల్ చేసే కామెడీ తప్ప మిగతాదంతా ఇంకేమీ లేదు. ఇది వాళ్ళ ఈ పవన్ తర్వాత అమ్మాయి రీతు చౌదరి వాళ్ళిద్దరికి మధ్య ఉండేది, అది అందరికీ రొటీన్ అయిపోయింది, బోరు కొట్టేసింది. ఇప్పుడు రీతు చౌదరి వాళ్ళ అమ్మ వచ్చి కూడా మొహం మీద చెప్పేసింది, ఆఖరి గరిటి కాల్చి వాత పెడతా అన్నట్లాగా చెప్పింది. లోపల తీసుకెళ్ళి చెప్పింది, నీకు అసలు నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు ఓన్లీ ఫోకస్ ఆన్ గేమ్ అని చెప్పి క్లియర్గా చెప్పింది. అది ఎందుకు చెప్పింది ఏంటి అవన్నీ ఆ అమ్మాయి లోపల మాట్లాడుతున్నా, తల్లి లోపల మాట్లాడుతున్నా, రీతు ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా బయటికి తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి పవన్కి మొహం మాడిపోయింది. సో పవన్ నుంచి ఇంకా ఈ లవ్ ట్రాక్ లాంటిది, లేదంటే ఎఫెక్షన్ ట్రాక్ లాంటివి ఇలాంటివన్నీ నడిచే అవకాశం లేదు. ఇప్పుడు రీతు చౌదరి బలవంతాన ఇంకా దీని ట్రాక్ నడిపిద్దాం అనుకుంటే కనుక ఇంకో 2 వారాలు రీతు చౌదరి బలవంతాన్ని నడిపించాలి తప్ప ఇక అసలు పవన్ వైపు నుంచి అంత ఇనిషియేషన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే పవన్ అసలు ఆల్మోస్ట్ మొహం మాడిపోయింది, ఇంకా మనం కంట్రోల్లో ఉండటం బెటర్ అని చెప్పి అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే పవన్ వాళ్ళ అమ్మ కూడా ఆల్మోస్ట్ అదే చెప్పింది, బాగానే ఆడుతున్నావు కానీ కొంచెం చూసుకో అన్నట్లాగా చెప్పింది. సో వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఇంతకు ముందు ఉన్నంత స్థాయిలో ఆ లవ్ ట్రాక్లు, లేదంటే ఎఫెక్షన్ ట్రాక్లు, ఫ్రెండ్షిప్ ట్రాక్లు, బాండింగ్ ట్రాక్లు, దానికి ఏ బాండింగ్ ట్రాక్ అని ఏదో ఏ పేరు పెట్టినా కూడా ఆ ట్రాక్లన్నీ పెద్దగా రన్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా దివ్య ఉంటే కనుక, దివ్య ఉంటే ఆ ఫైట్ ఏదైతే తనూజకి దివ్యకి ఫైట్, అది భరణి కేంద్రంగా జరిగే ఆ ఫైట్ ఏదైతే ఉందో అది కొంచెం ఆ డ్రామా, ఫ్యామిలీ డ్రామా కొంచెం రన్ అయ్యే అవకాశం ఉంది. మరి దివ్యాని ఉంచుతాడా, బిగ్ బాస్ తీసేస్తాడు? ఎందుకంటే బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది. పెద్దగా వీళ్ళిద్దరికి, సంజనాకి దివ్యకి పెద్దగా వేరియేషన్ లేదు కాబట్టి సో బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది ఎవరిని తీసేయాలనేది. సో బిగ్ బాస్ కనుక నిర్ణయం చేయాలి అంటే సంజన అని ఎక్కువ ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.
సో వేరియేషన్ కనుక ఎక్కువ ఉంటే కనుక దివ్య కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియదు. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.